ఆయచ. అయితే చిత్రం ఏమిటంటే శివానుగ్రహం కలిగిందని దేని చేత గుర్తుపట్టవచ్చు అని అడిగారు. శివానుగ్రహం కలిగిందని గుర్తుపట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి అనువాకం కనుక చమకంలోంచి ముందు దాన్ని తీసుకుంటారు. తీసుకుని శివలింగం మీద పువ్వు పెట్టి పొడి విభూతి వేసి మొదలుపెట్టమంది శ్రీవాగం. పొడి విభూతి వేసి అభిషేకం మొదలుపెట్టు అని. అలా మొదలుపెట్టే ముందు ఒక మాట చదువు. శంచమే మయశ్చమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే అంటూ చెప్తారు అనువాకం. అది చెప్పేటప్పుడు కొన్ని మాటలు ఉంటాయి. ఇప్పుడు నేను అన్ని మాటలకి ఎక్కడ చెప్పగలను, వ్యాఖ్యానం అవుతుందా? కొన్ని నెలలు పట్టేటటువంటి విశేషం. ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహిస్తే మా కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో కూర్చొని చెప్తాను. కాబట్టి అందులో ఒక మాట అంటారు, సూషాచమే సుదినంచమే అంటారు. సుదినంచమే అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అందుకే పక్కనే శయనంచమే అని ఉంటుంది. శయనంచమేకి సుదినంచమేకి ఏమిటి సంబంధం? శయనంచమే అన్న మాటకు అర్థం ఏంటంటే తలగడ, మంచం, పరుపు, దుప్పటి నాలుగింటిని కలిపితే శయనం అంటారు. దానంత దోషభూయిష్టమైన వస్తువు ఇక ప్రపంచంలో వేరొకటి లేదు. అన్నిటికన్నా దోషభూయిష్టమైన వస్తువు ఏది అంటే శయనం ఒకటే. పడక, మంచం అంత హీనపక్షం. అందుకే శరీరత్యాగం కూడా మంచం మీద చేయకూడదు, కింద పడుకోబెట్టేస్తారు శరీరత్యాగం చేసేటప్పుడు. ఆ మంచం మీద కానీ శరీరం విడిచిపెడితే మళ్ళీ దానికి చాలా అల్లరి ఉంటుంది, అందుకే కింద పడుకోబెడతారు. అంత అల్లరున్నటువంటి శయనాన్ని తీసుకొచ్చి శివుడితో కలపడం. మరి శయనంచమే అని దాన్నే ముందు తీసుకొచ్చి అభిషేకంలో చెప్తున్నారు. మరి దోషం కాదా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శయనంచమే అన్న మాటకు అర్థం కేవలం తలగడ, దుప్పటి, మంచము, పరుపు అని కాదు, భోగకారకము అని అర్థం. మంచం మీద ఏం చేస్తాం? పడుకుంటాం, విశ్రాంతి పొందుతాం. అమ్మయ్యా అంటాడు. మంచం మీద పడుకుంటే నిద్ర పట్టదు, మంచం మీద పడుకోవడం నిద్ర పట్టడానికి. తేడా మీరు పడుకున్నారా లేదో? అన్నం తింటే కడుపు నిండచ్చు, మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుందని నమ్మకం లేదు. మనసు స్థిమితంగా ఉండకపోతే నిద్ర పట్టదు. కానీ మంచం మీద పడుకోవడం ఎందుకంటే నిద్ర పట్టడం కోసం పడుకుంటాడు. మంచం మీద కూర్చొని ఇంకేమీ చేయకూడదనడానికి కారణం అదే. ఇప్పుడు నిద్రపోతే అశౌచ స్థితి, అలా పడుకున్నాడు. ఇప్పుడు నిద్ర యందు సమస్తమైన ఇంద్రియములు శక్తిని మళ్ళీ పొందే. రెండు, అది భోగకారకం. ఆ మాటని నేను ఇంకంతకన్నా వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు. అటువంటి మంచం ఏదుందో, మంచం దేనికి ప్రతినిధి అంటే నీకు కలిసొచ్చిన సమస్తానికి ప్రతినిధి. ఇప్పుడు నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు, ఆ కొత్త ఇంట్లోకి చాలా కొత్త వస్తువులు తెచ్చావు. ఇవన్నీ కలిపి ఏమిటంటే శివుడు నిన్ను అనుగ్రహించాడని గుర్తు. ప్రతి సోమవారం ఏ ఊళ్ళో ఉన్నా తెల్లవారేటప్పటికి ఒక శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే కానీ కాఫీ కూడా తాగవు. గోపాలకృష్ణ గారు దెబ్బలాడినా కూడాను. అలా చెయ్యగా శివుడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే ఓ మంచి ఇల్లు ఒకటి నువ్వు కట్టుకోగలిగావు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు, ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వాడు సూషాచమే. ఆ వాడికి శివానుగ్రహం పరిపుష్టమైందని దేని చేత లెక్క కట్టవచ్చు అని అడిగారు. వాడు ఆ ఇంటిని ఈశ్వర కార్యమునకు మొదట వెచ్చిస్తాడు. ఓ రుద్రయాగం చేసి అందులో వంటలు చేయిస్తాడు. ఓ రుద్రయాగం చేసి ఋత్విక్కులకి అందరికీ అందులో అన్నం పెడతాడు. అదంటే ఆయన కోరుకుంటే అయింది అనుకుంటున్నారేమో, శివానుగ్రహం కలిగింది కాబట్టి అయింది. అందుకే ఆ అనువాకంతో లెక్క తేల్చుకోమన్నారు. కలిగిందా లేదా లెక్క పెట్టాలంటే ఆ అనువాకం, అందుకే దాన్ని ముందుకు తీసుకొచ్చారు. శంచమే, సమస్త సుఖాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ సుఖం నుంచి చిట్ట శివానుగ్రహం వరకు, వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అక్కడే ఉన్నాయి కాబట్టి అది సుదినంచమే. ఎక్కడ నువ్వు సంధ్యావందనం చేశావో ఆయన తామ్రాయిచ అరుణాయిచ, నువ్వు సంధ్యావందనం చేయవు, అభిషేకం చేయవు, ఎందుకు నీకు అది ఉపయోగం ఏంది? ఆయన తామ్రాయిచ అరుణాయిచ అయితే నీకు దాని వైభవం చెప్పే గురువు గారు ఒకరుంటే మయస్కరాయచ, ఆ మయస్కరాయచ ఉంటే నువ్వు సూషాచమే అనుష్ఠానంలోకి తీసుకొస్తే, శయనంచమే బాహ్యమనందు భోగాలు వస్తే, సుదినంచమే నువ్వు దాన్ని ఈశ్వరుడు కొరకు మళ్ళీ వెచ్చించిన రోజు ఏదుందో ఆ రోజు నీకు శివానుగ్రహం పండిందని లెక్క పెట్టడానికి యోగ్యమైన రోజు అది సుదినంచమే. అది మంచి రోజు. కాబట్టి నేను 2-3 మంత్రాలని కలిపి చెప్పాను ఇప్పుడు మీకు. మీరు అలా అల్లగలిగితే, రుద్రంలోంచి మీరు తీయగలిగితే సమస్త వేద సారము రుద్రమునందు ఉంటుంది. సమస్త వేద సారం రుద్రాన్ని తిప్పి ఎటువైపు నుంచి ఏ మంత్రాన్ని ఏ మంత్రంతో కలపచ్చు అన్నారనుకోండి,
శివస్థుతి అన్నారనుకోండి, కొన్నింటిని కలిపితే శివస్వరూప వ్యాఖ్యానం వచ్చేస్తుంది. యజ్ఞము అన్నారనుకోండి, చమకంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తీసి దాని గురించి వ్యాఖ్యానం చేస్తే మొత్తం యజ్ఞ స్వరూపం అంతా వచ్చేస్తుంది. అలాగే తరించుట అన్న మాట ఒకటి తీసుకున్నారనుకోండి, రుద్రంలోంచి తరించుట అన్న మాటని అన్వయం చేస్తే మొత్తం తరించే ప్రక్రియ వచ్చేస్తుంది. ఎందుకని నమస్తారాయచ, శివుడే తరింపచేయువాడు శివుడు. తరింపచేయువాడు శివుడు ఎలా అయ్యాడు? రామనామం కదా చెప్తుంటారు. మరి తారాయచ తరింపచేయువాడు అన్న మాటకు అర్థం ఏంటంటే దాటించువాడు అని. దాటించువాడు అంటే దేన్ని దాటిస్తాడు ఆయన? మధ్యలో ఏరో నదో సముద్రమో ఉంటే దాన్ని దాటి వెళ్ళిపోతే దాటిపోయాడండి అంటారు, తరించిపోయాడండి అంటారు. మనం దేన్ని తరించాలి? సంసారమును తరించాలి. సంసారం అంటే ఏమిటి? జనన మరణ స్వరూపమైనటువంటి పునరావృత్తికి సంసారం అని పేరు. సంసారము అంటే భార్యాబిడ్డలు కాదు. భార్యాబిడ్డలు బయట ఉంటారు, పిచ్చి అభిమానంతో లోపలికి చేరిపోతే సంసారం అవుతుంది. ధర్మంతో ఎక్కడ వరకు పట్టుకోవాలో అక్కడ వరకు పట్టుకుంటే అది సంసారం కాదు, వాళ్ళు ధర్మానికి ఉపకరణం. నా భార్య ఉందనుకోండి, నేను అవబృతం చెయ్యొచ్చు. నా భార్య ఉందనుకోండి, నేను పూర్ణాహుతి చెయ్యొచ్చు. భార్యాహీనుడు అనుకోండి, ఉత్తరీయం ఎడభుజం మీద కూడా వేయడానికి వీల్లేదు, కుడి భుజం మీద వెయ్యాలి. ఎందుకంటే 10 మంది గుర్తుపట్టాలి, ఈయన ఏ మంగళ కార్యానికి పనికిరాడు అని గుర్తు. ధర్మపత్ని లేదు, ఏ పని చేయడానికి వీల్లేదు. అందుకే ఒక మహాత్ముడు ఏడిచాడు, భార్య పోతే, ఉసే నువ్వు ఇక్కడి భోగాలు పట్టుకుపోవడం కాదు, నాకు ఊర్ధ్వలోకాల్లో కావలసిన పుణ్యాన్ని కూడా ఎత్తుకుపోయావే అన్నాడు. ఎందుకని? యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, ఆఖరికి తన కడుపున పుట్టినటువంటి కూతురికి కన్యాదానం కూడా చేయకూడదు. అందుకని ఆమె ధర్మపత్ని. ఇప్పుడు ఆమె ఎందుకు నువ్వు స్వీకరించావు నీకు అర్థమైతే ఆవిడ తరిస్తుంది, నువ్వు తరిస్తావు. ఎందుకు ప్రవేశించారో ఆవిడికి నీకు కూడా తెలియకపోతే కూడబెట్టుకుని సంసారాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. ఆ వ్యవస్థకు అర్థం తెలియదు. తెలియనప్పుడు ధర్మపత్ని అన్న మాటే నిరంతర భోగానికి, అర్థం లేని లోభానికి కారకమై ఇద్దరూ చెడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎందుకు స్వీకరించాలో నీకు తెలిసి ఉంటే, నీకు కర్తవ్యత దృష్టి ఏర్పడితే, దాని వలన నువ్వు సంసారమును తరించిపోతుంటావు, దాటిపోతుంటావు. ఇప్పుడు నువ్వు దాటడానికి ఏది కారణం అంటే తెప్ప, ఓడ కారణం. ఇప్పుడు ఆ పడవెక్కి వెళ్ళిపోతున్నావు. ఏమిటా పడవ? ధర్మమే. ధర్మమే పడవ. నీవు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమంలో ఉన్న నియమాన్ని జాగ్రత్తగా పాటించేటట్టుగా బుద్ధి ప్రకాశించడమే ధర్మం అనేటటువంటి పడవ మీద కూర్చోవాలి. ఓ కొడుకు పుట్టాడు, ఆ కొడుకు నీకు ఎందుకు పుట్టాలి? ఆ కొడుకు పుట్టడం వల్ల నీకు జరిగేటటువంటి ప్రయోజనమేమి? కొడుకుని ఎలా పెంచాలి? నీ కర్తవ్యత దృష్టి ఏమిటి? నీకు అసలు ఆ పెద్దరికం లేనప్పుడు నువ్వు ఆ కొడుకుతో ఎప్పుడు ఏమీ చెప్పనప్పుడు ఆ కొడుకు వల్ల ఏమిటి ప్రయోజనం నీకు? వాడికి నువ్వు ఎప్పుడు యస్య జ్ఞాన దయా సింధోరగాధస్య నగా గుణాః శ్లోకం కూడా రాదు వాడికి సంకల్పం రాదు, వాడికి ఆచమనం చేయడం రాదు. ఏమిటి వాడిని నిన్ను ధరింపజేస్తాడు? ఎందుకు? ఆ కొడుకు ప్రాణం పోతే ఆస్తి పుచ్చుకోవడానికి, లేదా నాకు కొడుకున్నాడని చెప్పడానికి, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఇంత సంపాదించాడని చెప్పడానికి వాడు పనికొస్తాడు. తప్పితే అంతకన్నా ఆధ్యాత్మికంగా ఆ కొడుకు నీకు ఎందుకైనా పనికొస్తాడా? వాడు ఎందుకు పనికిరాడు. కూతురు, ఆమె శీల వైభవం చేత నిన్ను అత్తారిని ఏమైనా ఉద్ధరిస్తుందా? అదేమీ నేర్పలేదా సంస్కారం? ఆడపిల్ల పనికిరాదు. మరి ఇప్పుడు ఏమైంది? తెప్పకి కన్నాలు పడ్డాయి, సముద్రంలో మునిగిపోతున్నది. ఆ తెప్ప సముద్రాన్ని దాటించేది ఎప్పుడవుతుంది అంటే ధర్మముగా మారినప్పుడు. ఆ ధర్మస్వరూపాన్ని అసలు ఈ లోకానికి సమస్త శబ్ద రాశి ఎక్కడ ప్రారంభమైందంటే ప్రణవము నుండి ప్రారంభమైంది. ఆ ప్రణవము ఓంకారం. ఆ ఓంకారం ఎవరంటే పరమశివుడే. ఓంకారము మూర్తిగా మారిపోతే పరమేశ్వరుడు అయిపోతాడు. అందుకే ఆయన రూపం గురించి చెప్తూ లింగపురాణం ఒక మాట అంది. ఆయన ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంది. ఆయన ఘనీభవిస్తే, గడ్డ కడితే నీతిలా, ఆయన కరిగిపోయాడు అనుకోండి ప్రణవతత్వంగా వెళ్ళిపోతాడు. ఆయన ఘనీభవించాడు అనుకోండి, ముద్ద కట్టాడు అనుకోండి నెయ్యిలాగా, పేరుకుంటే శివస్వరూపంగా ఎదురుగుండా కనపడతాడు. ప్రణవము శివుడిగా మారుతుంది. ఆ ప్రణవము తారకము. నమస్తారాయచ. ఆ ప్రణవము యొక్క వ్యాఖ్యానం ఏదో దాన్ని గృహస్థు పట్టుకోవాలి, ప్రణవాన్ని సన్యాసి పట్టుకోవాలి. ప్రణవం నేను పలుకుతాను అనకూడదు. నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, నేను దీర్ఘ ప్రణవం చేస్తానని అడగకూడదు.
ప్రణవాన్ని ఉపదేశం పుచ్చుకోకూడదు, ప్రణవాన్ని జపం చేయకూడదు, ఒక్క ఓంకారం జపం చేయకూడదు, ఒక్క ఓంకారాన్ని పలక్కూడదు, పిల్లలు ఓంకారం అస్సలు పలక్కూడదు, నిషిద్ధం. ఎవరికి ప్రణవం? ఒక్క సన్యాసికి. ప్రణవాన్ని కలపాలి, ముందు నామానికి కలుపుతారంతే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, అక్కడి వరకే. అంతేకాని ఓం మన అర్థం లేకుండా దీర్ఘాలు తీస్తుంటారు చాలామంది. అది మనకి కాదు, అది సన్యాసాశ్రమానికి మాత్రమే ప్రణవజపం. మరి మనకేమిటి? ప్రణవస్వరూపుడైనటువంటి శివుని యొక్క పాదములు పట్టుకోవడమే తారకం. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఏం చేస్తారంటే సముద్రాన్ని దాటించేయడానికి కావలసినటువంటి ధర్మాన్ని తెప్పగా చేసి దాంట్లో ఎక్కించేసి దాటించేస్తారు. ఇప్పుడు నీకు భార్య ఉంటే నష్టం ఏమిటి, బిడ్డలుంటే నష్టం ఏమిటి? అవి వదిలేస్తేనూ బట్ట రంగు మారిపోతే తరించిపోతాను అనుకోకూడదు. పరమాచార్య స్వామి వారిలా నిలబడగలిగితే బట్ట రంగు మార్చుకుంటే తరిస్తావు, ఉత్తినే బట్ట రంగు మార్చుకుంటే ఏం తరించిపోరు. ఆశ్రమంలో ఎందుకున్నావో ధర్మం తెలిసి ధర్మాన్ని పట్టుకోవడానికి ఉండాలి అందులో. అలా పట్టుకోవడం ప్రణవము యొక్క స్వరూపం. అనేది ప్రణవానికి వ్యాఖ్యానం. సమస్త శబ్ద రాశి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రణవంలోంచే ఉత్పత్తి అయింది. ప్రణవం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమశివుడు ఢమరుకాన్ని మోగించినప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు సమస్త వేదాలు, పురాణాలు, కావ్యాలు, వాంగ్మయం అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రణవస్వరూపంగా వచ్చాయి. ఆ ప్రణవస్వరూపి పరమేశ్వరుడు. కాబట్టి నమస్కారాయచ. నువ్వు ఎలా తరిస్తావు అన్నది తెలుసుకోవాలంటే రుద్రానికి వ్యాఖ్యానం ఏ మంత్రాలకి తీసుకుని వ్యాఖ్యానం తెలుసుకోవాలో తెలుసుకుంటే అర్థమైపోతుంది. అందుకే ఇప్పటికీ రుద్రంలో కొన్ని ప్రత్యేక మంత్రాలతో కొన్ని పదార్థాలతో శివలింగాన్ని అభిషేకం చేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు. అందులో పరమ ప్రఖ్యాతమైన ప్రక్రియ ఏమిటి అంటే పంచగవ్యాభిషేకం అని చేస్తారు. కానీ ప్రక్రియ బాగా తెలియకుండా చేయకూడదు. అందులో ఇక కొబ్బరి నీళ్లు కూడా వాడరు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం 5 చేస్తారు. పంచగవ్యాభిషేకం చేస్తారు శివలింగానికి. శివలింగానికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఎలా వచ్చి ఏ సుఖానికి కారకం అవుతుంది అని మళ్ళీ వ్యాఖ్యానం చేస్తే అది కామ్యాన్ని తీర్చేటటువంటి శక్తిని విస్ఫోటనం చేస్తుంది. నా దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన కోరిక పరమ సమంజసమైంది. ఆయన నన్ను ఒక ప్రత్యేకమైన కొన్ని కారణాలు చెప్పి నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నానండి, ఏమిటో నా కర్మ, ఎక్కడా ఇల్లు కట్టుకోలేను, ఎందువల్ల అంటారు, నాకు ఎలా అని అడిగాడు. అప్పుడు నేను రుద్రాధ్యాయంలో ఏ మంత్రంతో అభిషేకం ఎలా చేస్తే ఆయన కోరిక తీరుతుందో చెప్పా. నా గొప్ప కాదు, ఆ రుద్రం గొప్పతనం. ఆయన నెల్లాళ్లలో నా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి అయ్యా ఇల్లు కొనుక్కున్నానండి. అది పదార్థాన్ని ఏ మంత్రంతో ఎలా సమన్వయం చెయ్యాలి, ఎలా అభిషేకం చెయ్యాలి, ఎక్కడ శుద్ధ జలం వాడాలి, ఎక్కడ చేసేటప్పుడు పరమ తాదాత్మ్యతతో చెయ్యాలి, ఇది తెలిసి అభిషేకం చేస్తే శివలింగం ఎలా చల్లబడుతుందో అలా శక్తి విస్ఫోటనం చేసేస్తుంది. అందుకే రుద్రాన్ని మించింది లేదు. నన్ను మీరు నమ్మండి, సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ మృత్యుముఖంలో ఎవరైనా ఉండి పెళ్ళి ఆగిపోతుందని అనుమానం వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో శివలింగానికి అభిషేకం చేసి తీర్థం ఇస్తారు. అయిపోయే పర్యంతము పరమేశ్వరుడు వాళ్ళ ఆయుర్దాయాన్ని తీడు అట్టి పెట్టిస్తాడు. వెంటిలేటర్ ఎటువంటిదో శివాభిషేకం ఒక ప్రత్యేక పదార్థంతో ఒక ప్రత్యేక ప్రక్రియలో చేసి చచ్చిపోతున్న వాడిని ఆపుతారు శుభకార్యం అయిపోయే. తెలిసే ఉంటుంది దత్తు. కాబట్టి ఉంది రుద్రం అంటే రుద్రమే, అంత శక్తివంతం. అందుకే అసలు ఒకరిని అడగవలసిన అవసరం లేకుండా చేయవలసింది ఏది అంటే రుద్రాభిషేకమే. అది జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి. కనీసం నెలకు ఒక్కసారైనా రుద్రాభిషేకం చేయించుకోవడం, నెలకి ఒక్కసారైనా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసుకోవడం, ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేయడం, శివనామం చెప్పుకోవడం, శివభక్తి తత్పరులై ఉండడం జీవితం యొక్క అభ్యున్నతికి కారకాలు. అన్నిటికన్నా భయంకరమైన శాపం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మొదట ఉపయోగించే మాట ఏది వాడతారో తెలుసా? నీకు శివభక్తి నశించుగాక అంటారు. మొట్టమొదటి శాపవాక్యం ఏంటంటే నీకు శివభక్తి నశించుగాక అంటారు. ఎవరికి శివభక్తి ఉండదో వాడు జీవితంలో ఉన్నతిని పొందలేడు, దారులు మూసుకుపోతాయి. 2, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఈ 2 భయంకరమైన శాపాలు.
నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్యమునందు సమస్త ఐశ్వర్యము నశించిపోతుంది. జిల్లేడు చెట్టు అందుకే ఇంట్లో ఉండనివ్వరు. జిల్లేడు చెట్టు పుడితే వెంటనే తీసేస్తారు. మీరు చూడండి, అన్ని ఇళ్ళు బాగుంటాయి. ఒక్కొక్క కాలనీలో ఒక ఇల్లు మొండి గోడలతో ఉంటుంది. అక్కడ ముందు మొలిచేవేవి అంటే జిల్లేడు చెట్లు లేస్తాయి. జిల్లేడు చెట్టు పుట్టింది అంటే ఐశ్వర్యం నశించిపోతుందని గుర్తు. నీ ఇంట జిల్లేడు చెట్లు పుట్టుగాక, దానికన్నా భయంకరమైన శాపం నీకు శివభక్తి కలుగకుండుగాక. అదే అనుగ్రహమైతే నీవు శివభక్తి తత్పరుడ వగుదువుగాక, నీ ఇల్లు సమృద్ధిని పొందుగాక. ఈ రెండు అనుగ్రహ వాక్యాలు. దాన్ని బట్టి శివభక్తి ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు శివ వైభవం గురించి మాట్లాడుతూ ఓ మాట అంటారు శివానంద లహరిలో, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్య పూజ్యాకృతి భక్తన్ నృత్య మయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభోవాంఛతి నీలకందర సదా తొమ్మే మనశ్చాతక అన్నారు. అసలు పరమాద్భుతమైనటువంటి శ్లోకం శివస్వరూపం గురించి చెప్తూ కారుణ్యామృతవర్షిణం. ఆ శ్లోకాన్ని మొదట భావన చేసినప్పుడు మేఘానికి అన్వయం అవుతుంది, మళ్ళీ అన్వయం చేస్తే శివుడికి అన్వయం అవుతుంది. కారుణ్యామృతవర్షిణం, పరమ కరుణతో వర్షాన్ని కురిపించేది మేఘం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం. గ్రీష్మ ఋతువు అని వస్తుంది, ఇప్పుడు నడుస్తున్నది గ్రీష్మ ఋతువే. గ్రీష్మ ఋతువు విపరీతమైన వేడి, ఎక్కడ గడ్డి పరక కూడా ఉండదు, అన్నీ మాడిపోతాయి. అటువంటి వేడి ఉక్కపోత నుంచి ఉపశమనమిచ్చేది ఏది అంటే మేఘం. వర్షం కురిపిస్తుంది, చల్లబడుతుంది. ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం. విద్యాసస్య, విద్యంటే తెలియబడేటట్టుగా అని ఒక అర్థం. ఆ వాన పడడం చేత, మేఘం వచ్చి వర్షం కురిపించిన కారణం చేత ఎండిపోయిన మామిడి టెంక భూమిలో ఉంటే అది చెట్టుగా మారుతుంది, మారి కాయనిస్తుంది, పళ్ళిస్తుంది. ఎండిపోయినవన్నీ కూడా మళ్ళీ చిగురించి ఫలములను కాయలను ఇచ్చేటట్టుగా చెయ్యగలిగిన ఓ మేఘమా, విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం. సుమనస్కులు అని పేరు దేవతలకి. సుమనః, మంచి మనస్సున్నవారు అని కర్షకులకు పేరు. ఎందుకంటే 10 మందికి అన్నం పెడతారు కాబట్టి వ్యవసాయం చేసి. సుమనః సంసేవ్య, రైతు ఎప్పుడు మేఘం కోసం చూస్తుంటాడు, ఎప్పుడు మేఘం వస్తుందా అని. ఆ మేఘం రాగానే నాగలి పట్టుకుని బయలుదేరుతాడు. అందుకని సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం, కావలసిన రూపాన్ని పొందుతుంది మేఘం. మీరు అలా చూస్తే నందీశ్వరుల్లో ఉంటుంది. ఇంకా కాసేపు అలా చూస్తే ఏదో భయంకరమైనటువంటి రాక్షసుల్లా మారిపోతుంది. ఇంకా కాసేపు చూస్తే సముద్రం దాటిపోతున్న హనుమలా మారిపోతుంది. మేఘం రకరకాల రూపాన్ని పొందుతుంది. అందుకని ఇచ్ఛాకృతిం. నృత్యం భక్తమయూరమద్రి నిలయం, కొండ మీద ఉంటుంది మేఘం, కొండల నుంచి వస్తాయి. దాన్ని చూసి నెమళ్ళన్నీ కూడా క్రాంఖణం చేస్తూ నాట్యం చేస్తాయి మేఘాన్ని చూసి. కాబట్టి నృత్యం భక్తమయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం, మెరుపులతో ఉంటుంది మేఘం. మేఘం వచ్చింది అంటే మెరుపుతోటే ఉంటుంది. నీలతో యత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగాను. చెంచజ్జటామండలం శంభోవాంఛతి నీలకందర సదా త్వమ్మే మనశ్చాతక. ఇప్పుడు ఆఖరి పాదాన్ని పట్టుకుని శ్లోకం తిప్పండి, మొత్తం శ్లోకం మారిపోతుంది. శంభోవాంఛతి నీలకంధర. నీలకంధర అంటే నల్లనైన మేఘమా అని. శంభోవాంఛతి నీలకంధర, నల్లనైన కంఠమున్నటువంటి శంభుమూర్తివైన ఓ పరమశివ, నేను చాతక పక్షినై ఉన్నాను. లోకంలో ఏ ప్రాణి అయినా సరే దాహం వేస్తే నీళ్లు తాగి కడుపు నింపుకుంటుంది. ఒక్క మేఘం నుంచి పడిన వర్షం పడితే తప్ప కడుపు నిండనటువంటిది, దాహం తీరనిది, ప్రాణం పోయేది ఒకే ఒక పక్షి, చాతక పక్షి. చాతక పక్షికి కంఠానికి ఇక్కడ కన్నం ఉంటుంది. మనం ఏదైనా పెడితే అది మింగినా ఈ కన్నంలోంచి కింద పడిపోతుంది. అందుకని దాని కడుపులోకి వెళ్ళదు. పోనీ ఆ కన్నం దాటేటట్టుగా మనం ఏమైనా పోద్దామా అంటే అసలు అలా పొయ్యడానికి వీలుగా దాని శరీరపు అమరిక ఉండదు. అందుకని మనం పోయలేము. దానికి ఒకే ఒక్క సాధనం ఏమిటంటే అది ఆకాశంలో తిరుగుతూ మేఘం కోసం చూస్తూ ఉంటుంది. ఆ నల్ల మబ్బు రాగానే సంతోషంగా దాని దగ్గరికి వెళ్ళి తిరగబడి ఎగురుతుంది. ఇలా కంఠం పెట్టి ఎగురుతుంది.
ఆ వర్ష బిందువులు దాని కంఠంలో పడితే ఒక్క మేఘం నుంచి పడుతున్న వర్ష బిందువులు దాని కడుపులోకి ఎడతాయి, దాన్ని తాగుతుంది. అందుకే మేఘం కోసం ఎదురు చూసే పక్షి ఏది అంటే చాతక పక్షి అని పౌరాణిక వాంగ్మయం. శంకరాచార్యులు వారు అంటారు, శంభో వాంఛతి నీలకందర సదా త్వమే మనశ్చాతక. ఓ శివ, నువ్వు మేఘానివే, ఆ మేఘం ఎటువంటిదో నువ్వు పెద్ద మేఘానివి. ఆ మేఘం నుంచి పడేటటువంటి వర్షం జలం, పరమశివుడు అనేటటువంటి మేఘంలోంచి పడేటటువంటి వర్షం కారుణ్యామృతవర్షిణం, కరుణ దయని వర్షిస్తాడు ఆయన. అందుకే యోగ్యతాయోగ్యతలని కూడా చూడడం. శివ అంటే చాలు పొంగిపోతాడంతే. భోళాశంకరుడని పేరు. చిత్తశుద్ధితో పిలిస్తే చాలు పలుకుతాడు. అలా పలకగలిగిన వాడివి కాబట్టి కారుణ్యామృతవర్షిణం, దయని వర్షిస్తావు ఈశ్వరానుడు. ఆ దయని వర్షించేటటువంటి వాడు శివుడు. నీటి